ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి బేతేల్ సందేశం అనే కార్యక్రమం ద్వారా ప్రతి గురువారం వచ్చేటువంటి బైబిల్ స్టడీ అనేటువంటి కార్యక్రమాన్ని తిలకిస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ పరిచర్లను మీరు దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తూ మీరందరూ దీవించబడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నటువంటి ప్రియ శ్రోతలందరికీ ప్రభు పేరు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్న పిల్లరా, మరొక రాత్రి దేవుని సన్నిధిలో మనం బైబిల్ స్టడీ కార్యక్రమానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అలానే మరి మీరు, మీ కుటుంబం, పిల్లలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మహిమపరచండి. ఇది దేవుడు ఇచ్చేటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా విడిచిపెట్టకుండా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రభు పేర మీ అందరికీ మనవి చేస్తున్నా. దేవునికి పాత్రలు కమ్మని విజ్ఞాపన చేస్తున్నా. ప్రార్థన. మహోన్నతుడైనటువంటి మా తండ్రి, మరొకసారి రాత్రి ప్రార్థన చేస్తున్న స్వామి, నీతిమంతుడువు, పరిశుద్ధుడువు, ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి నా తండ్రి, ప్రభువా, మీ వాక్యంలో ఉన్నటువంటి సంగతులు నాయన కొన్ని మేము చర్చించుకోవడానికి, నాయన దాన్ని స్టడీ చేయడానికి, నాయన బైబిల్ స్టడీ అనేటువంటి కార్యక్రమం మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. బేతేల్ పరిచర్యల ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి విధుల పరిచర్ల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. అయినా సంఘాలను, బిడ్డల కుటుంబాలను దీవించండి నాయన. దీనిలో పాల్గొంటున్నటువంటి వారందరినీ కూడా నీ మేలు చేత మీరు నింపండి. ఆధ్యాత్మికమైనటువంటి శిఖరాలు అధిరోహించడానికి క్రీస్తునందు వాక్యంలో స్థిరపడి, విశ్వాసమందు నా ప్రభ స్థిరపడి నీ కొరకు మహిమకరంగా బ్రతకటానికి నీ వాక్కు మా ప్రభ మమ్మలను శుద్ధీకరించేదిగా, నాయన మమ్మల్ని హెచ్చరించేదిగా ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని గుర్తు చేసుకోండి. కుటుంబాలను, బిడ్డలందరినీ కూడా పేరు పేరున వరుసను ఆశీర్వదించండి. ఈ రాత్రి కార్యక్రమానికి మీరే అధ్యక్షత వహించండి స్వామి. మాతో మా తండ్రి మీరు సమయం గడిపి అనేకమైనటువంటి విషయాలు మాకు నేర్పి మీ కృపలో వర్ధిల్ల చేయమని యేసునామమున ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాం పిల్లరా. అందరూ మాతో కలిసి పాడి దేవుని నామమును కనపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బలమైన దుర్గమైన మన యేసయ్య నామాన్ని తలుస్తూ పూజనీయమైన ఆయన మధుర నామాన్ని కీర్తిస్తూ ఈ పాట పాడుకుందాము. జుంటితేన దారాల కన్నా యేసు నామమే మధురం. పాట సంఖ్య 225. జుంటితేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసిని. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసిని. జుంటితేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేనె దారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే
బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్నుగాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసిని. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసిని. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసిని. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసిని. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి కొద్ది నిమిషాలు స్తోత్రం చెల్లిద్దాం పిల్లారా. అందరూ కూడా నాతో కూడా ఏకీపించి దేవుని కృతజ్ఞత స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనల్ని కాపాడేటువంటి దాన్ని బట్టి ప్రతి దినము మన ప్రభు మనకి ఇచ్చేటువంటి స్వేచ్ఛ కొరకు, క్షేమం కొరకు, స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, నెమ్మది కొరకు, సమాధానం కొరకు, పోషణ కొరకు హల్లెలూయా స్తోత్రాలు నాయన. స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతివి 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 మీకే వందనాలు నాయన. వందనాలు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశ మహాకాశములు పట్టుజల్ల మా తండ్రి, నీతిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, హల్లెలూయా పాత్రుడా, ఆకాశముని సింహాసనంగా భూమిని నీ పాదపీఠంగా చేసుకున్నవాడా నీకే స్తోత్రం. ఆకాశమును అందరి సమస్తాన్ని ప్రభా, భూమిని అందరి సమస్తాన్ని, సముద్రమును అందరి సమస్తాన్ని సృష్టించి ప్రభా మా తండ్రి కాపాడుతున్నటువంటి మా తండ్రి అయినా ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుక్కోడు, నిద్రపోడు నా తండ్రి అద్భుతమైనటువంటి నీ వాగ్దానం మా తండ్రి మాకు ఇస్తూ, నీ వాగ్దాన ఫలములను మా ప్రభా అనుభవింపజేస్తూ, నీ నీతి ఫలాలను మా తండ్రి మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దాని కొరకు నీకు కృతజ్ఞతలు నాయన. మీకే స్తోత్రాలు నాయన, మీకే స్తోత్రాలు. మా పోషణ కొరకు అయినా మా ప్రభా మా తండ్రి పరిచర్ల కొరకు నీకే స్తోత్రాలు. మీరు చేసిన అద్భుత కార్యాల కొరకు స్తోత్రం. మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. సంఘాన్ని దర్శిస్తున్నందుకు నీకే స్తోత్రం. కార్యాలు చేస్తున్నందుకు నీకే స్తోత్రం నాయన. చాచబడినటువంటి దక్షిణ హస్తము నాయన, నీ బాహుబలము నా తండ్రి అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు తండ్రివి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకే స్తోత్రాలు నాయన. మీకే స్తోత్రాలు, మీకే స్తోత్రాలు. నీతిమంతుడు నీకే స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన. నీ కృపా సత్యములను బట్టి మీ నామకు మహిమ నాయనా, మీ నామకు ఘనత చెల్లిస్తున్నాను నా తండ్రి. మీ నామకే కృతజ్ఞతలు తండ్రి. మీకే స్తుతులు. మాకు కాదు, మాకు కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు నాయన. మీకే స్తోత్రం. జీవాధిపతి నీకే స్తోత్రాలు నా తండ్రి. నీకే వందనాలు నా తండ్రి. మరణం జయించి లేచేటువంటి దేవుడా నీకే స్తోత్రాలు. పునరుద్ధానుడా, శక్తిమంతుడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీకే స్తోత్రాలు, మీకే స్తుతి 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 స్తుతి. నాథా సత్యస్వరూపుడా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. వందనాలు యేసయ్యా, వందనాలు 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 నాయన, వందనాలు నాయన. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా మా తండ్రి, మా ఆరాధన అగ్రహించేవాడా నీకే స్తోత్రాలు. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా
యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. నా తండ్రి మీకే స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా దేవాది దేవుడ నీకు మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన. ఓ యేసు 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 మీకే స్తోత్రాలు స్వామి. నాథా హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా స్తోత్రాలు 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 స్తోత్రాలు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమోన్నతుడా, ఈ రాత్రి బైబిల్ స్టడీ కార్యక్రమానికి మీరు అధ్యక్షత వహించండి. సంఘానికి కావలసినటువంటి బోధ, నీ పిల్లలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారము, నీ వాక్యములందరి సంగతులు తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు తెరిచి తెలుసుకున్నటువంటి విషయాలు మా జీవితాల్లో అన్వయింప చేసుకుని నీ వాక్యము చేత శుద్ధీకరించబడినటువంటి వారమై, ఉదక స్నానం చేసినటువంటి వారమై, పవిత్రులుగాను నిర్దోషులుగాను నిష్కల్మషులుగాను నీ సన్నిధిలో నిలబడటకు మమ్మల్ని నీ వాక్యం చేత హెచ్చరించి బుద్ధి చెప్పి కడిగి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి,
ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ప్లరా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి బైబిల్ స్టడీలో భాగంగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. పోయిన వారం మనం మొదటి అధ్యాయం చదువుకున్నాం. ఈ వారం పేతురు రాసినటువంటి పత్రికని 2వ అధ్యాయము మనం చదువుకుందాం పిల్లరా. ఆ పాస్టమ్ గారు చదవాల్సిందిగా నేను కోరుతున్నా. పాస్టమ్ గారు. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బల్ల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యముగను ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు వ్రాయబడియున్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడియుండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడియుండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడియుండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దోషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమపట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు
మళ్ళీయున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిల్లరా, చదవబడినటువంటి ఈ 25 వచనాలు మరి మనకి చాలా చక్కగా మరి అనేకమైనటువంటి సంగతులు మనకి బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క లేఖనాల్ని కొద్ది నిమిషాలు మనం ఈ బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, దేవుని వాక్యము చదువుట అది మనకి చాలా మరి మేలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. పిల్లలు, మనం దీన్ని చదవటమే కాదు, దీన్ని మనం ధ్యానించాలని కూడా దేవుని వాక్యం చెప్తా ఉన్నది. మెడిటేట్ చేయాలని కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది మనకి కదా. దాన్ని మనం డివోట్ చేయాలి. డివోషన్ మనం దాన్ని చేసినట్లయితే అందరి సంగతులు మనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. చదువుకుంటా పోవటం వేరు, అలానే దాన్ని మెడిటేషన్ చేయటం వేరు. అలాగా దానిలో ఉన్నటువంటి సంగతుల కోసం దాన్ని మనం దేవుడి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనం దాన్ని పొందుకున్నప్పుడు నెమరు వేసేటట్టుగా దేవుని యొక్క వాక్యము మన లోపలికి వెళ్ళి మనలను బలపరిచి మన అంతరంగ పురుషునికి, అది ఆత్మ పురుషునికి దినదినము బలము చేకూర్చేటువంటిది దేవుని వాక్యం కదా. మన ఈ శరీరం మనం పెంచుకోవడానికి, దీన్ని పోషించుకోవడానికి శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి ఆహారం ఎంత అవసరమో, అలానే అంతరంగ పురుషుడు మనలో ఉన్నటువంటి ఆత్మకు మనకు కావలసినటువంటి, ఆయనకు కావలసినటువంటి మరి బలాన్ని కానీ లేకపోతే జీవాన్ని కానీ ఇచ్చేటువంటిది దేవుని వాక్కు. పిల్లలు, అందుకే మనం దేవుని వాక్యాన్ని మనం అపేక్షించాలి. చదవటం ఎందుకు కానీ, ధ్యానించటం ఎందుకు కానీ, చెప్పటం ఎందుకు కానీ, అలానే మనం ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క వాక్యాన్ని మనం ముందు పెట్టుకెళ్ళినప్పుడు ఆ వాక్యం మనకి మరి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అలానే సంగతులు మనకి తెలియచేసి మనల్ని బాగు చేయటానికి ఇది అవకాశం దొరుకుతుంది. అందుకే మనం బైబిల్ని మనం వారంకి ఒకసారి మనం దాన్ని స్టడీ చేసుకుంటూ మనం ఉంటున్నాం. అవును పిల్లరా, మరి పోయిన వారం మనం చూసినట్లయితే పేతురు మరి ఈ సంఘానికి, మరి ఆయన సంఘానికి చెదిరిపోయేటువంటి వారికి, సమకూర్చబడుతున్నటువంటి వారికి, శ్రమలో ఉన్నటువంటి వారికి, అలానే వెనుకకు తిరిగి వెళ్ళిపోయేటువంటి వారి కొరకు, అలానే దేవుని యందు వారందరూ కూడా తిరిగి సమకూర్చబడి నిలిచి శక్తి నొంది దేవుని యొక్క ఆశీర్వాదాలు సంపూర్ణంగా వారు దేవుడు ఏదైతే వారికి భద్రపరిచాడో, దాచించాడో అవన్నీ కూడా వారు స్వాధీనం చేసుకోవడానికి, క్రీస్తులో వాళ్ళు బలంగా నిలబడటానికి, ఆయన మహిమ కొరకు వాళ్ళు నిలబడటానికి, అలాగే వారు దీవించబడటానికి పేతురు రాసినటువంటి సంగతులన్నీ కూడా సంఘానికి అద్భుతమైనటువంటి విషయాలు పిల్లలు. సో దానిలో ఈరోజు మనం 2వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం పిల్లలు. 2వ అధ్యాయంలో మనం మొదటి నుంచి వచ్చినట్టు మనం చూసినట్టయితే పిల్లరా, ఇక్కడ మరి కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటి నుంచి మరి 3 వచ్చిన మనం చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ అంటాడు, ఇక్కడ మీరు ఎదగాలి. ఎలా ఎదగాలి? 3వ వచనం చూసినట్లయితే, మనము వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, మనము రక్షణ విషయంలో మనము ఎదగాలి అంటున్నాడు ఇక్కడ కదా. అంటే మీరు రక్షించబడినటువంటి మొదటి దినాలను మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజున ఏ పరిస్థితి ఉన్నదో ఈ రోజున కూడా అదే పరిస్థితి చాలామందికి కనపడుతుంది పిల్లలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రక్షించబడ్డాము చాలు, దేవుని పిల్లలైనాము చాలు, దేవుడు వస్తే వెళ్ళిపోతాము చాలు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి బాగా అర్థమైపోయింది. అంటే వాళ్ళు దాని మీద వాళ్ళు బేస్ అయిపోయి దానిలో ఎదుగు నిమిత్తము వాళ్ళు ప్రయాసపడరు. అందుకే వాళ్ళు అంటాడు, పౌలు అంటాడు, ఒక చోట అంటాడు, మీరు బలమైనటువంటి ఆహారం తినేటటువంటి పరిస్థితులు లేరు, మీరు పాల వలన పోషించబడిన వారిలాగానే ఉన్నారు, మీరు మందులై ఉన్నారు కదా. అంటే మీరు బలమైనటువంటి ఆహారం మీకు పెట్టలేకపోతున్నారు, ఎందుకంటే అది మీకు అర్థం కావటం లేదు, దాని సంగతులు మీకు అర్థం కావటం లేదు. కనుక మనము ఎదగాలి. దేంట్లో ఎదగాలి? రక్షణ విషయంలో మనము ఎదగాలి అంటున్నాడు. ఎలా ఎదగాలి? రక్షణ విషయంలో ఎలా ఎదుగుతాం? దేవుని యొక్క మరి రక్షించబడినటువంటి ఆ విషయంలో విశ్వాసులుగా మనం ఉన్నటువంటి ఆ సందర్భాల్లో మనం ఈరోజుగా ఉన్నాము. రక్షణ విషయంలో ఎదుగుటం అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి అంటే, ఏజ్ వచ్చేసి ఒక చర్చిలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఒక నాయకుడిగానో, లేకపోతే ఒక పెద్దగానో, లేకపోతే ఇంకొకరిగానో మన జీవితాన్ని ఏజ్ని బట్టి మనము రక్షణ విషయంలో ఎదగటం కాదు. లేకపోతే మనకున్నటువంటి హోదాను బట్టి రక్షణ విషయంలో ఎదిగేటువంటి పద్ధతి కాదు, అది కూడా కాదు. ఇక్కడ మనం దేంట్లో ఎదగాలంటే, రక్షణ విషయంలో మనం ఎదుగుతున్నాము అంటే దానికి కొన్ని విషయాలు ఇక్కడ క్లియర్గా రాశారు పిల్లలు.
పేతురు రాసినటువంటి ఈ పత్రిక మనం చాలా జాగ్రత్తగా చదవాలి, ధ్యానంతో చదవాలి పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుంటూ మనం చదవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి కదా. మనము రక్షణ విషయంలో ఎలా ఎదుగుతాం మనం అనేటువంటి విషయాన్ని గురించినటువంటి సంగతి చెప్తున్నాడు ఇక్కడ. మొదటి నుంచి మనం 3వ వచనం చదివినట్లయితే, మీరు ప్రభు దయాళుడని రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణని, అసూయను, సమస్తమైన దూషణ మాటలు మానాలే. దేవునికి స్తోత్రం కలుగా కలిలే. రక్షణ విషయం అంటే ఏంటో తెలుసా? రక్షించబడిన తర్వాత అక్కడ నుంచి నీ యొక్క లైఫ్, రక్షణ లైఫ్ స్టార్ట్ అవుతుంది పిల్ల. సో అది కాపాడుతుంది అక్కడి నుంచి, కాపుదల నీకు వస్తుంది అక్కడి నుంచి. ప్రభు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, ఆయన నా కోసం, నా పాపాల కోసము సిలువ మీద ప్రాణం అర్పించి ఆయన సమాధి చేయబడి సమాధిలో నుంచి లేచి అందరికీ కనపడి మరలా తాను ఈ లోకానికి రావడానికి ఆరోహణమైపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు, ఈ లోకానికి వస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు, అలాగా తెలుసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వారు రక్షించబడతారు. రైట్. రక్షణ అనేటువంటిది అక్కడితో అయిపోయింది. యేసు ప్రభు మరి మరణించడం ద్వారా, పాతి పెట్టడం ద్వారా, మరణం చేయించి లేవడం ద్వారా, అలాగే ఆరోహణం అయిపోవడం ద్వారా, మరలా తిరిగి వచ్చడం ద్వారా, అలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా నీవు రక్షించబడ్డావు. రైట్. కానీ ఆ రక్షించబడితే సరిపోదు, దానిలో నీవు ఎదగాలంటున్నాడు అక్కడ. ఎలా ఎదుగుతాం దాన్ని మనం అంటే, ఇక్కడ మనం ఎదిగేది ఎలాగ ఎదగాలి, ఏ విషయంలో ఎదగాలి, ఏ విషయంలో తగ్గిపోతే మనం ఎదుగుతాం మన జీవితంలో అనేటువంటిది స్పష్టంగా సంఘానికి, దేవుని పిల్లలకి దేవుని యొక్క దాసుడు పోసినటువంటి పేతురు రాస్తా ఉన్నాడు పిల్లలు. ఏంటంటే అక్కడ చూడండి, సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, సమస్తమైనటువంటి కపటాన్ని, అలానే వేషధారణ, అసూయ, దూషణ మాటలు, ఈ 5 విషయాల్లో మీరేం చేయాలంట? మానేసేయాలంట. ఈ 5 విషయాలు మనల్ని రక్షణ విషయంలో ఎదగకుండా మనలను ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి కదా. ప్రభువు చెప్పాడు, విత్తువు అనే యొక్క మరి ఉపమానం చెప్తూ, కొన్ని విత్తనాలు రాతి నేలపై పడి, కొన్ని విత్తనాలు చాలా మనులైన చోటు పడి, కొన్ని విత్తనాలు ముళ్ళలో పడి, కొన్ని విత్తనాలు మంచి నేల పడి కదా. అంటే ఎక్కడెక్కడ పండియో దాన్ని బట్టినటువంటి ఎదుగుదల ఆ మొక్కలకు వచ్చింది, ఆ విత్తనాలకు వచ్చింది. సో ఇక్కడ అంటున్నాడు, మీరు రక్షణ విషయంలో ఎదిగేటందుకు మీకు అడ్డుబండల్లాగా మిమ్మల్ని అదిమి పెట్టేసి మిమ్మల్ని వెనక్కి లాగేసేటువంటి కొన్ని లక్షణాలు కనపడతా ఉన్నాయి ప్రజల్లో, ప్రపంచంలో. ఏంటిది అంటే అక్కడ దుష్టత్వం కనపడుతుంది, కపటం కనపడతా ఉంది కదా. ఏమంటుందండి, వేషధారణ కనపడతా ఉంది, అసూయ కనపడతా ఉంది, సమస్త దోషమైనటువంటి మాటలు కనపడుతున్నాయి. ఈ 5 దాని గురించి మనం వివరించాల్సిన అవసరం లేదు, మనకు అర్థమైపోతుంది. ఈ 5 ఏం చేస్తున్నాయంటే మిమ్మల్ని రక్షణలో ఎదగకుండా ఆపేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? కొత్తగా జన్మించినటువంటి శిశువుల్లాగా మీరేం చేయాలి? నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో మీరు ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగాక. పాలు కొత్తగా జన్మించినటువంటి శిశువుకి బలమైనటువంటి ఆహారం పెట్టరు. పాలు ఇచ్చి చక్కగా పోషణ చేసుకుంటూ వాళ్ళు గ్రాడ్యువల్గా దినదినము దాన్ని అలాగున ఆస్వాదిస్తూ పిల్లలకి ఇచ్చుకుంటూ పైకి వాళ్ళని తీసుకొచ్చి ప్రయోజనకంగా చేస్తారన్నమాట. సో మీరు కూడా ఏం చేయాలంటే, ఒకప్పుడు మీరు బలవంతులు అయిపోయారు వీటిల్లో, ఇప్పుడు ఏమైంది తెలుసా? క్రీస్తులోకి వచ్చిన తర్వాత మీరు మారిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొత్తగా జన్మించినటువంటి శిశువులు మీరు, పిల్లలు మీరు. సో ఇక్కడ మీ పాలు ఎలాంటి పాలు అవసరం తెలుసా మీకు ఎదగటానికి? దేవుని వాక్యము అనేటువంటి పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదగటానికి ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. అర్థమవుతుందా పిల్లరా? రక్షణలో ఎదిగామంటే సీనియారిటీ కాదు పిల్లరా. రక్షణలో ఎదిగామంటే నేను ఇంత యథార్థవంతుని అని కాదు దాని ఉద్దేశం. రక్షణలో ఎదిగామంటే నాకెంత ఉన్నది అనేటువంటిది కాదు దాని ఉద్దేశం. రక్షణలో నువ్వు ఎదుగుతున్నావు అంటే వాక్యము అనేటువంటి పాల వలన నువ్వు ఎదుగుతున్నావు. వాక్యం అంటే నీకు ఇష్టం, వాక్యం అంటే నువ్వు చదువుతావు, వాక్యం అంటే నువ్వు వింటావు, వాక్యం అంటే నువ్వు ధ్యానం చేస్తావు, అన్నీ చేస్తావు చాలామంది.
వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి నిద్రలు వచ్చేస్తాయి, వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఇసుకొచ్చేస్తుంది, వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ వింటాం లేండి కదా. దేవుని వాక్యం సుమాది. ఆ వాక్యం అనేటువంటి పాల వలన మీరు రక్షణ విషయంలో ఎదగాలి. ఈ పాలు మీరు తీసుకుంటుంటే మీలో ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి ఈ యొక్క కపటం కావచ్చు, ఈ దుష్టత్వం కావచ్చు, ఈ అసూయ కావచ్చు, ఈ దూషణ మాటలు కావచ్చు, ఈ వేషధారణ కావచ్చు, మునుపు ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి. ఇవి మనం తీసేసేదానికి ఇదొక భౌతికంగా సంబంధమైనటువంటి పదార్థాలు కావు, ఇవి వస్తువులు కావు, తీసేసి అవతల బయట పడడానికి. ఇవి పేరుకుపోయిన నరనరాన పేరుకుపోయినాయి, ప్రతి రక్తబొట్లు అవి సింక్ అయిపోయి ఉన్నాయి. ఇవి పోయి నూతన స్వభావం, నవీన స్వభావం ధరించాలంటే దేవుని వాక్యం అనేటువంటి పాలు తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సంఘానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయం పోవడానికి, భ్రష్టత్వం నుంచి బయటికి రావడానికి, నూతనపరచబడటానికి, బలం పొందటానికి, దేవుని చేత ఆయన యొక్క మహిమను చూడటానికి, ఆయన నీతిమత్వాన్ని అనుభవించడానికి దోహదపడేది, మనలను పోషించేది, రక్షణ విషయంలో మనల్ని ఎదిగింప చేసేటువంటిది దేవుని వాక్యం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగా కలియలే కనుక వాక్యము కోసమైనటువంటి ఆరాట పడాలి ప్రజలు. వాక్యం ఏం చెప్తా ఉన్నదో ఆ వాక్యం ప్రకారంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి కదా. అంటే దేవుని వాక్యం చెప్తుంది కపటం ఉండొద్దు అంటే, కపటం ఉన్న వాళ్ళకి అది బాధ అనిపిస్తుంది, దోషణ మాటలు మాట్లాడే వాళ్ళకి అది బాధ అనిపిస్తుంది, అది అది చెవికి ఎక్కదు, హృదయము దానికి ఏకీభవించదు, మనసు దాన్ని తట్టుకోలేదు. వేషధారణ ఉంటుంది, వేషధారణ చేస్తున్నావమ్మా, వేషధారణ చేస్తున్నావయ్యా నువ్వు అంటే వాళ్ళు ఆ మాటకు తట్టుకోలేరు. మేము మమ్మల్ని అంటావు అని. అసూయలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా, రక్షణలో మనం ఎదగకుండా ఉండడానికి మనకి వెనక లాగేస్తాయి. కానీ వీటిని జయించి పైకి వెళ్ళి రక్షణ విషయంలో మనం ఎదగడానికి దేవుని వాక్యము అనేటువంటి దాని వల్ల మనలను ఆ పాలు వాళ్ళ అనేటువంటి రక్షణ విషయంలో ఎదగడానికి దేవుని వాక్యం అనేటువంటి పాల వలన మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగా కలిగి, దేవునికి స్తోత్రం చెప్పాలి. లేలియా రెండో మాట మనం చూసినట్లయితే పిల్లలు, అక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇంకొక మాట మనకు కనపడుతుంది. 5వ వచనం చదువుకుందాం పిల్లలు, 5వ వచనం చదువుకుందాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పిల్లరా ఇక్కడ రెండో విషయం చెప్తా ఉన్నాడు. ఒకటి రెండు మాటలు మాట్లాడతాడు కాబట్టి అక్కడ చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. రెండవది, మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. మందిరము కట్టడానికి ఒకప్పుడు రాళ్ళు అవన్నీ తీసుకొచ్చి కట్టాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరే పరిశుద్ధమైనటువంటి మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడుతున్నారు. ఎలా కట్టబడుతున్నారు? సజీవమైన రాళ్ల వలె నుండి. ఆ రాళ్ళకి జీవం లేదు, ఈ రాళ్ళకి జీవమున్నది. ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా ఆత్మ ఉన్నది కనుక ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మీరు కట్టబడుచున్నారు. దానికంటే పైన చెప్తున్నారు అక్కడ, ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి మీరు పరిశుద్ధ యాజకులుగా మిమ్మల్ని దేవుడు ఉండేటట్లు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మందిరం మీరే, ఆత్మ సంబంధమైనటువంటి మందిరం మీరే. అలానే ఆత్మ సంబంధమైనటువంటి బలుల విషయంలో పరిశుద్ధ యాజకులకు కూడా దేవుడు మిమ్మల్ని పెట్టాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. మునుపైతే మీరు బలు అర్పించడానికి జంతువులు, పక్షులు వాటన్నిటినీ మీరు అర్పించాల్సి వచ్చేది. బలులు 7 రకాల బలులు మనం చూస్తున్నాం బైబిల్లో కదా. ఈ బలులన్నింటినీ కూడా ఒక్కొక్క పంటల నుంచి కానీ, లేకపోతే గొర్రెల నుంచి కానీ, మేకల నుంచి కానీ, పక్షుల నుంచి కానీ, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో దానికి ఆ నియమ ప్రకారంగా ఆ యొక్క బలులు అర్పించాల్సినటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు కదా. ఈ బలులు అర్పించేటువంటి సందర్భంలో వాళ్ళు అర్పించేటువంటి బలులు జంతువులు కానీ ఇవి కానీ ఉండేటువంటివి.
ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి బలుల గురించి వచ్చేటప్పటికీ అది దేవుడు మనము ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా పెట్టాడు. సో ఇక్కడ ఒక పక్షి కానీ, ఒక గొర్రె కానీ, ఒక ఎద్దు కానీ, లేకపోతే ఒక కోడె కానీ, లేకపోతే ఒక పావురం కానీ ఇక్కడ లేదు. ఇక్కడ శారీరకమైనటువంటి బలులు ఇక్కడ కనపడతలేదు పిల్లరా. ఆత్మ సంబంధమైనటువంటి బలులు మీరు అర్పించడానికి మీరు యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా కలిగి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏంటి ఆ బలులు? ఆత్మ సంబంధమైనటువంటి బలు ఏంటి పిల్లరా? దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15:22 చూసినట్లయితే అంటే అక్కడ మాట వినుట, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కీర్తన గ్రంథము 51వ కీర్తనలో 17 అంటాడు, దేవా విరిగి నలిగినటువంటి హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు కదా. బలి మనము దేవుడికి మనం అర్పించుకునేటువంటిది, మన పెదవుల ద్వారా, మన జిహ్వా ఫలాల ద్వారా దేవుడికి మనం సమర్పించుకునేటువంటిది దేవుని యొక్క పిల్లలంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ఏంటిదంటే అక్కడ అది మనం ఆత్మ సంబంధమైనటువంటి బలు అర్పించాలి. ఏంటిది ఆత్మ సంబంధమైనటువంటి బలి? ఏంటిది తెలుసా? పిల్లరా, దేవుని యొక్క పిల్లమైనటువంటి మనం మన జిహ్వా ఫలాలు ఆయనకు అప్పగించాలి. మన నోటి ద్వారా వచ్చే స్తుతుల ద్వారా దేవుడు మహింపరచబడాలి. మన ఆరాధన చేయటం ద్వారా దేవుడు దాన్ని ఆగ్రహించి తాను ప్రత్యక్షం కాబడాలి. బలులు, దహన బలులు అర్పించినప్పుడు బలిపీఠం మీద దహన బలి అర్పించిన తర్వాత దేవుని ప్రత్యక్షత పాత నిబంధనలు ఎలా జరిగిందో ఇప్పుడు ఈ దినాన విరిగినటువంటి మనసు, నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడవే ప్రార్థన చేసి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించబడి నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సోదరుల కొరకు, నీ సంఘం కొరకు, సమాజం కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి వాడు నీవే. దానికి బలిగా నిన్ను నీవే సమర్పించుకోవాలి దేవుడికి. పరిశుద్ధంగా ఉండటానికి అపవిత్రతనంతా కూడా దాన్ని బలి చేసేసేయాలి. అపవిత్రమైనటువంటి పెదవులు తీసి అవతల పడేయాలి. అపవిత్రమైనటువంటి దూషణ తీసి అవతల పడేయాలి. నీకు నువ్వే బలిగా అర్పించబడాలి. ఎలాగ అర్పించబడాలి తెలుసా? యాజకుడు ఎలాగైతే, ప్రధాన యాజకుడు ఎలాగైతే మాటికి సంవత్సరం ఒకసారి, యాజకులు ఎలాగైతే మాటికి తన ప్రజల యొక్క మరి పాపాల విషయంలో దేవుని దగ్గర ఎలాగైతే మొరపెడతారో, వారికి వచ్చేటువంటి సమయాల విషయంలో మొరపెడతారో, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల విషయంలో మొరపెడతారో, కరువుల విషయంలో మొరపెడతారో, తెగుల విషయంలో మొరపెడతారో, సమస్యలు ఇస్తే మొరపెడతారో, వీటన్నిటి విషయంలో వాళ్ళు ఎలాగైతే బలర్పించి మొరపెట్టారో ఇప్పుడు నీవు, నేను, మనందరం కలిసి మనమే మన విరిగినటువంటి హృదయము, నలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వారమే దేవునికి ఇష్టమైనటువంటి బలిగా అర్పించుకుంటూ ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా మనం బతికి ఆ మాటకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైనా పాపయుక్తమైనటువంటి స్వభావం ఉంటే దాన్ని బలిగా చేసేసి అక్కడ పాపాన్ని అక్కడ దేవుని వాక్యం చేత బలర్పించేసి దాన్ని మరలా దాని దగ్గరికి పోకుండా, అందుకే అంటాడు అక్కడ హృదయము సున్నతి చేయబడాలి. జిహ్వా ఫలాలు ఆయనకు అప్పగించాలి. మన నోటి ద్వారా, మన ద్వారా దేవుడు మహింపరచబడాలి. ఎలాగంట మాటికి ఆయన దగ్గరికి వెళ్ళటం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆయన మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము మందిరముగా ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనల్ని మనం కట్టబడుచున్నామంట. మనం దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. మనమే మందిరం. ప్రభు చెప్పాడు పిల్లలు, మీ దేహము దేవునికి ఆలయం. దేవుని ఆలయం ఎవరు పాడు చేయకూడదు సుమా. మీరు ఆత్మ సంబంధమైనటువంటి దేవాలయాలుగా, మందిరాలుగా మీరు కట్టబడుచున్నారు. దానిలో నిషిద్ధమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది మరి ఏది కూడా ఉండటానికి వీల్లేదు. కనుక మిమ్మల్ని మీరు సజీవమైనటువంటి రాళ్ల వలే కట్టబడుతున్నారంట మీరు. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుని పిల్లరా, కనుక ఈ విషయాన్ని మనం
జ్ఞాపకం చేసుకోవాలి. మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు చేస్తున్నాడు. అక్కడ మనం మనం 15 అక్కడ మనం చూసినట్లయితే అదే విషయాన్ని మనం మొదటి 2-3 వచనాలు చదివిన తర్వాత 5, 6, 7 వచనం మనం చదివినట్లయితే అక్కడ క్లియర్ కనపడుతుంది. 5, 6, 7 వచనాలు. ఆయన మీరు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను. ఆయనందు పైన చెప్తారు అక్కడ ఆలోచనలో, ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడ్డాడు. ఆయనను మాటి మాటికి ప్రేమించి ఆయనందు విశ్వాసంతో ఉన్నటువంటి వాడు ఏమాత్రం అంట సిగ్గుపడ్డంట. దేవునికి స్తోత్రం కలుగాక. ఎలాగనా మనము రాళ్ళ వల్ల కట్టబడచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో కట్టబడచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఎలాగ అర్పించుకోగలుగుతాం మనము అంటే మాటి మాటికి ఆయన సన్నిధిని మనము అపేక్షించటం ద్వారా, ఆయన దగ్గరికి మనం వెళ్ళటం ద్వారా. ప్రభు చెప్తాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఏమాత్రం తోసేసేవాడిని కాదు. ఎన్నిసార్లైనా, ఎంతసేపు అయినా, ఎన్ని విషయాలైనా, ఎన్ని అవసరతలైనా దేవుడు కాదు లేదు అనేటువంటి వాడు కాడు పిల్లలు. ఆయనకు అసాధ్యమైనవి ఏది లేదు. ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకోవటం నేర్చుకోవటం కనుక అలవాటైతే, అది మాటి మాటికి ఆయన్ని దర్శించగలిగితే నువ్వు ఎప్పుడు సిగ్గుపడను. లోకసువార్త 11:5-13 చూసినట్లయితే పిల్లరా, అదే లోకసువార్త 18 చూసినట్లయితే మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి అడగటం ద్వారా అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి ఆ యొక్క విధవరాలకి న్యాయం చేసినట్టు మనం చూస్తాం. అలానే 11 మనం చూసినట్లయితే పిల్లరా, తన సహోదరుడు మరి వేరొక ఊరి నుంచి వచ్చినప్పుడు ఈ తెలియ తన సహోదరుడికి వెళ్ళి రాత్రిపూట వెళ్ళి, అయ్యా నాకు కొంచెం సహాయం చేయి, కొంచెం అన్నం పెట్టలేతో బ్రెడ్ ఇవ్వు, మా దూరం నుంచి నా స్నేహితుడు వచ్చాడంటే ఇతడు తన భార్య పిల్లలు అందరు కలిసి పండుకున్నారు. అక్కడ రాత్రి వచ్చి ఏం డిస్టర్బ్ చేస్తావు అని అనుకోలే. అతడు మాటి మాటికి తనను అడుగుచున్నందువలన అతనికి ఇచ్చాడని, అలానే అతను అడిగిన వారికి ఏది కొదవ లేకుండా దేవుడు ఇచ్చేవాడని, ఆయన దగ్గరకు వచ్చేవాడు ఏమాత్రం సిగ్గుపడని, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఏమాత్రం కూడా సిగ్గుపడరని దేవుని వాక్యం చెప్తున్న పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. కనుక మనం ఆయనకు సమీపంగా ఉంటూ ఆయన యందు మనం ఉన్నట్లయితే మనం సిగ్గుపడం, ఏది మన ముందు నిలబడదు. తద్వారా మనము ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బలు అర్పించుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా సజీవమైన రాళ్ల వల్లే మనం కట్టబడతాము. నువ్వు నేను దేవునికి మందిరము. ఎక్కడైతే అలా కట్టబడేటువంటి ప్రజలు ఉంటారో వారు దేవుడికి మందిరాల్లాగా ఉంటారు పిల్లలు. వారిలోనే దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగా కలిగి. మూడో విషయం మనం చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ మళ్ళీ మనం అదే వచ్చిన మనం చూడండి ఒకసారి 2 అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. 9-10 వచనం చూసినట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మూడో విషయం చెప్తాను దేవుడు ఇక్కడ. ఈ వాక్యంలో అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి ఈ అధ్యాయంలో. కొన్ని మాత్రం మనం నేర్చుకుంటున్నాం పిల్లలు. ఏమంటాడు అక్కడ? చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము మనమంట ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలైనాము. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయ్యాము. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మనం కనికరింపబడినటువంటి వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రములు, వందనాలు కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయం వచ్చేటప్పటికి పిల్లరా, మనము రక్షణ విషయంలో ఎదుగునట్లు దేవుని వాక్యం అనేటువంటి పాలను అపేక్షిస్తూ దుష్టత్వాన్ని, వేషధారాన్ని, అసూయను, కపటాన్ని, దూషణ మాటలు మాని దేవుని సన్నిధిలో మనం ఉండటం అదే సరిపోకుండా దాంతోపాటు సజీవమైనటువంటి రాళ్ళ వల్లే మనల్ని కట్టబడుచు మందిరాల్లాగా, ఆత్మ సంబంధమైన మందిరాల్లాగా, మనమే మందిరం, ఒక మందిరంలాగా మనము ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి యాజకులము అనేటువంటి పరిశుద్ధమైనటువంటి యాజకులు కాదు, అక్కడ పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు
ఆయన చేసేటువంటి, మన పట్ల చేసేటువంటి, ప్రపంచం పట్ల చేసేటువంటి, మనుషులందరి పట్ల చేసేటువంటి కార్యాలను ప్రచురం చేయటానికంట దేవుడు మనల్ని ఏర్పరచబడేటువంటి వంశంలాగా, chosen people. తర్వాత ఏమన్నాడు అక్కడ? రాయల్ ప్రీస్ట్హుడ్ అన్నాడు. రాజులైనటువంటి యాజక సమూహం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ హోలీ నేషన్, పరిశుద్ధమైనటువంటి జనంగా మనం ఉన్నట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వది అంటున్నాడు, ఏ పీపుల్ ఫర్ హిస్ ఓన్ పొజిషన్ అన్నాడు. అంటే ఏంటంటే అక్కడ దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సొత్తు ఏర్పరచబడినటువంటి వంశము, రాజులు అయినటువంటి యాజక సమూహము, అలానే పరిశుద్ధమైనటువంటి జనము, హోలీ నేషన్. ఏ పీపుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్. దేవుని సొత్తు అయినటువంటి ప్రజలై ఉన్నారు మీరు. ఎందుకు మీరు ఏం చేయాలి తెలుసా? ఆయన గుణాతిశయాల్ని ప్రచురం చేసేటువంటి వారుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. మిమ్మల్ని ఈ విధంగా, మీ బ్రతుకులను ఈ విధంగా మార్చి, మునుపు దూరస్తులైనప్పుడు ఇప్పుడు ఆయనకి సమీపంగా చేసుకుంటూ, మునుపు కనికరింపబడకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు కనికరించబడుతూ, పరదేశులను యాత్రికులు అయి ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మొత్తం ఈ వచనాన్ని చదువుకుంటే కనుక మనం ఏమేం చేయాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాసిన పిల్లరా, డైరెక్ట్గా దేవుడి వాక్యం మనతో ఉంటుంది పిల్లలు, ఎప్పుడు కూడా మనతో మాట్లాడతారు. ఇండైరెక్ట్గా ఆ స్పీచ్ ఉంటుంది దేవుడిది ఎప్పుడు కూడా. మునుపు మీరు ఎలా ఉన్నారో తెలుసా? మునుపు దూరస్తులై ఉన్నారు, మునుపు మీరు కనికరింపబడలేదు, మునుపు మీరు దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మీరు మిమ్మల్ని మీరు చేసుకోలేకపోయారు. అలానే మీ పాపాలు మీకు మీ దేవుడికి మధ్యలో వచ్చేసినాయి. అలానే మీరు ఇంతకుముందు మీరు చేసేటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో, ఆ దినాన మీరు ఏ విషయంలో ఎవరిని దూషించారో, ఎవరినేమన్నారో, అన్యులు మిమ్మల్ని ఏ విధంగా దూషించారో, మీరు వారిని ఎలాగ చేశారో, ఇవన్నీ కూడా మీ జీవితాలు ఏం చేసుకోవాలి? సన్మార్గం అయిపోవాలి. ఆ దుర్మార్గత నుంచి, ఆ దుష్టత్వం నుంచి మీరు ఏం చేయాలి? సన్మార్గులు అయిపోవాలి. ఈ మధ్యలో జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకార్యం ముందు చూడు, నువ్వు ఎలాగ మార్చబడ్డావు. ఇదివరకు నువ్వు దూషించేవాడు, కానీ ఇప్పుడు ఆ దోషం లేదు. ఇదివరకు నువ్వు వ్యతిరేకించేవాడు, ఇప్పుడు ఆ వ్యతిరేకత లేదు. ఒకప్పుడు చెడులో ఉన్నావు, ఇప్పుడు ఆ చెడు లేదు నీలో. ఒకప్పుడు 10 మంది నువ్వు ఏమంటారు దాన్ని హింసించేవాడు, ఇప్పుడు అది లేదు నీలో, మారిపోయింది. ఏదైతే దేవుడికి వ్యతిరేకం కార్యక్రమం అప్పుడు ఉందో ఇప్పుడు అది లేదు నీలో. కనుక అది రాకుండా మరలా నువ్వేం చేసుకోవాలి? అలాగుననే చేసుకుంటూ 14వ వచనంలో రాజు అందరికీ అధిపతి అని, 13వ వచనం 12వ వచనం కూడా మనం చదువుకుందాం పిల్లలు. మిమ్మల్ని అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మునుపు బ్రతికినటువంటి బ్రతుకులో నీవు నేను అనేకమైనటువంటి అన్ని జనాంగం మధ్యలో దూషించబడ్డాం. మనల్ని దూషించారు. వీడు చెడు, వీడు మంచోడు కాడు, వీళ్ళ కార్యక్రమాన్ని దుర్మార్గుడు అనేటువంటి విషయాలు అనేకమైనటువంటి సార్లు ప్రజలు అని ఉండొచ్చు. కానీ ఆ విషయంలో ఇప్పుడు సత్ప్రవర్తన కలిగినటువంటి వారే, ఏ నోరైతే నిన్ను దూషించిందో, ఏ నోరైతే నిన్ను విమర్శించిందో, ఏ నోరైతే నిన్ను అందో, ఏ నోరైతే నిన్ను చెడ్డోడు అందో, అదే నోరు మరలా ఇతను మారిపోయాడు, ఈమె మారిపోయింది, వీరి బ్రతుకు మారిపోయింది, మునుపట్ట ఉన్నారు కానీ ఇప్పుడైతే మార్పు వచ్చింది అనేటువంటి మీ సత్ప్రవర్తన ద్వారా దేవుడికి మీరు ఏం చేయాలంట? ఆయనను ప్రకటించాలి. మీరు దేవునికి స్తోత్రం కలుగాక. ఆయనను ప్రకటించడానికి ఇలాంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని ఏర్పరచబడినటువంటి వంశంలోకి తీసుకొచ్చేసాడు దేవుడు. రాజులైనటువంటి యాజక సమూహంలోకి తీసుకొచ్చాడు దేవుడు. అలానే ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి జనాంగంగా చేసేసాడు దేవుడు. అలానే ఆయనకు సొత్తైనటువంటి ప్రజలుగా చేసి పడేసాడు దేవుడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగాక. 4 కేటగిరీల నుంచి అందరూ ఆ 4 కేటగిరీలో కనపడతారు పిల్లరా. దేవుని యందు భయభక్తులైనటువంటి వాడు. మునుపటి విషయంలో, ప్రవర్తన విషయంలో, దుర్మార్గత విషయంలో వదిలిపెట్టి సన్మార్గంలోకి, సత్ప్రవర్తన కలిగినటువంటి వారిలోకి వచ్చేటువంటి దేవుని యొక్క పిల్లలారా,
మిమ్మల్ని చూసి ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని అసహించుకున్నారో, లేకపోతే మిమ్మల్ని విమర్శించారో, లేకపోతే మిమ్మల్ని దుర్భాషలాడారో, లేకపోతే మీ పట్ల మంచి అభిప్రాయం లేదో, అలాంటి వారికి ఇప్పుడు నీ సత్ప్రవర్తన ద్వారా దేవుని గుణాతిశయాల్ని ప్రచురం చేయాలంటే యేసుని నమ్మేటువంటి వారు ఇలా ఉంటారా? ఇలా పాపం నుంచి విడిపించబడతారా? దాని జోలికి మరల పోరా? సత్ప్రవర్తనతో ఉంటారా? 10 మందికి మేలు చేస్తారా? చట్టాలకు లోబడతారా? రాజులను సన్మానిస్తారా? అధికారులందరినీ ప్రేమిస్తారా? సహోదరులను ప్రేమిస్తారా? దేవునికి భయపడతారా వీళ్ళు? దేవునికి స్తోత్రం కలుగా కలిగి అక్కడ 17 వచ్చిన చూడ, అక్కడ అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. అలానే పనివాళ్ళరా మీరు కూడా మీ యజమానులకు మీరు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగా. ఈ విధమైనటువంటి చేయటం ద్వారా మనమంట ఆయన ఏమంటారు గుణాతిశయాల్ని ప్రచురము చేయటానికి మనల్ని ఏర్పరచబడినటువంటి వంశంలా ఉన్నాం. మనం రాజులని యాజక సమూహంగా ఉన్నాం. దేవుడు పరిశుద్ధమైనటువంటి జనంగా ఉన్నాం. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా దేవుడు మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం కనుక ఆ విషయంలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాని దగ్గరికి మరలా మీరు వెళ్ళకుండా దేవుని నామాన్ని గణపరచండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చివరిగా మనం చూసినట్టు పిల్లరా ఇంకొక మాట మనకు కనపడుతుంది. దాన్ని చెప్పి మనం ముగించుకుందాం కదా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు. లాస్ట్ పారాగ్రాఫ్కి వచ్చేటప్పటికి ఆయన బాధింపబడి, హింసింపబడి, శ్రమపడి ఇతరులను బాధించలేదు, ఇతరులను హింసించలేదు, ఇతరులని శ్రమ పెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగాక. తాను శోధింపబడి ఇతరులను శోధింపబడినలేదు. పిల్లరా ఏదైతే మానవుణ్ణి శోధిస్తూ, నిందిస్తూ, హేళన చేస్తూ, బతుకుని నాశనం చేస్తూ, అలానే వారి పట్ల ఎవరికి కనికరం లేకుండా చేస్తూ ఆ అపవాది యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు నాశనం చేసి మన పక్షాన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన శోధింపబడి మనల్ని శోధింపనివ్వకుండా మన కోసం అన్ని చేసేటువంటి దేవుణ్ణి ఈ లాస్ట్ పేర్లో మనకి కనపడుతున్న పిల్లలు. బాధలు వచ్చినాయా? భయపడమాక. వ్యాధి వచ్చిందా? భయపడమాక కదా. బాధలు వచ్చినాయా? ప్రభువుకు వచ్చినాయి, ప్రభు జయించాడు, ప్రభు కుమారుడు, నువ్వు జయిస్తావు. వ్యాధులు వచ్చినాయా? జాగ్రత్త, భయపడమాక, నిన్ను స్వస్థపరిచి యెహోవాను ఆయన అంటున్నాడు. అక్కడ నిన్ను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. ఏదైనా నువ్వు లాస్ అవుతున్నావు అంటే అది దేవుడి దగ్గర అది లాభమే. ఏదైనా నువ్వు పోగొట్టుకున్నావు అనుకుంటున్నావేమో, అది దేవుడితో ఉన్నట్లయితే అది తిరిగి సమకూర్చుకుంటావు. దేవుడి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిరీక్షణ, ఆశీర్వాదం అదే పిల్లలు. ఏది పోగొట్టుకున్నా, ఆరోగ్యం పోగొట్టుకున్నా, ఐశ్వర్యం పోగొట్టుకున్నా, ఆయుష్ పోగొట్టుకున్నా, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా, క్షేమాన్ని పోగొట్టుకున్నా, మనశ్శాంతిని పోగొట్టుకున్నా, యేసు దగ్గరకు వచ్చేటప్పటికి అవన్నీ సమకూర్చబడినవి. ఎందుకో తెలుసా? యేసు అవన్నిట్లలో శోధింపబడి మనలను శోధన జయించేవారుగా దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగా. కనుక ఆయన వైపు చూస్తూ భక్తి గలటువంటి వారై ఆయన మనకి సమస్తము చేయగల సమర్థుడు అనేటువంటి విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని క్రైస్తవ యొక్క జీవితాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటే దేవుడు ఆగిపోకుండా ఆయన ఆశీర్వాదాలతోటి మనల్ని ఎదుర్కొంటాడు. పిల్లలు శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదంతో ఆయన నిన్ను ఎదుర్కొంటాడు. శ్రేష్టమైనటువంటి ఈవులిచ్చి దేవుడు నిన్ను పైకి లేపుతాడు. దేవుడు గాయాలు కట్టేవాడు ఆయనే, గాయాలు మాన్పేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన. దేవుడు మనకు అన్నీ ఉన్నాడు కనుక ఆయన వైపు చూడండి. ఆయనలో బతుకుతున్నటువంటి మీరు ఆయన మాదిరిగా పెట్టుకోండి. అలా వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని పిల్లరా, మనం ఏంటో తెలుసా? దేవుని వాక్యమైనటువంటి పాల వలన రక్షణ విషయంలో ఎదగాలి. మనం దుర్మార్గత, దుష్టత్వము, అసూయ, దోషణ మాటలు, కపటము ఇవన్నీ మనం వదిలేసి దేవుని వాక్యాన్ని పట్టుకుని ముందుకెళ్ళాలి.
అలానే మాటి మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుచు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పిస్తూ ఆయన దగ్గర కనపడుతూ విశ్వసించేవాడు కలవరపడడు అనేటువంటి విషయాన్ని మనం రుజువు చేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. మునుపు దేవునికి మనం దూరస్తులమై కనికరించబడకుండా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఆయనకి సమీపస్తులమై ఆయన చేత కనికరించబడి ఆయన పిల్లగా బతుకుతున్నటువంటి మనము ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసేటువంటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాగా మనం ఉండాలి. గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము మనకు ఒక క్వాలిటీస్ ఇచ్చాడు దేవుడు. అవి జ్ఞాపకం చేసుకో. నువ్వు మామూలు మనిషి కాదు. ఇప్పుడు క్రీస్తు అమూల్యమైనటువంటి క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడగబడినటువంటి వాడవు, కడగబడినటువంటి దానవు, ఏర్పరచబడ్డావు. జాగ్రత్త. రాజు అటువంటి యాజక సమూహంలో దేవుడిని చేర్చాడు, పరిశుద్ధమైనటువంటి జనులుగా ప్రజలుగా పెట్టాడు. ఆయన సొత్తుగా నేను ఏర్పరచుకోడు కనుక ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి. ఏంటది? మునుపు ఇలాగున్నా దేవుడు నన్ను మార్చాడు. 4వది మనం చూసినట్లయితే ఆయన వైపు చూస్తూ అన్ని విషయాల్లో అత్యధికమైనటువంటి విజయం మనకు దొరుకుతుందని విషయాన్ని మననం చేసుకుంటూ ఆయన వాక్యంలో మనం ఉన్నట్టుగా అర్థం చేసుకుని ముందుకెళ్ళినప్పుడు ఆయన వాక్యము మనల్ని బతికిస్తుంది. ఆయన వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, మేలు కొరకే మనల్ని గుర్తు చేసుకుంటుంది, కీడి నుంచి తప్పిస్తుంది. ఆమేన్. అలాగన మనం దీవిద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ అలాంటి సంగతులు గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ప్రభా ఈ సన్నిధిలో నీ నామాన్ని కనపరచడానికి మాకు ఇచ్చేటువంటి సమయం కొరకు వందనాలు. బైబిల్ స్టడీని మా ప్రభా మీరు దీవించండి. అనేకమైనటువంటి సంగతులు మాతోనూ మీరు మాట్లాడారు. వాక్యము నీవై ఉన్నావు కనుక మమ్మల్ని బాగు చేసేది నీ వాక్యమే, మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని స్వస్థపరిచేది, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించేది నీ వాక్యమే కనుక నీ వాక్యం మా హృదయం నిండా ఉండి మా జీవితాల్ని మేలు వైపు అయినా నిత్య జీవం వైపు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నీతిమంతుడా, ఈ రాత్రి కార్యక్రమం ఏంటంటే బిడ్డలందరినీ దీవించండి. అలానే మా దేశం కొరకు, మా ప్రజల కొరకు, మా రాష్ట్రం కొరకు, మా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయినా మా సీఎం గారి కొరకు, పోలీస్ సిబ్బంది కొరకు, నాయన మున్సిపల్ సిబ్బంది కొరకు, డాక్టర్స్ కొరకు, దానికోసం సహకరిస్తున్నటువంటి వారందరి కొరకు, నాయకుల కొరకు, మంత్రుల కొరకు, నా తండ్రి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా స్వామి. ప్రజలందరినీ దీవించండి. చట్టాలకు లోబడి రాజులకు నా ప్రభావ మా తండ్రి సన్మానించి, నైనా సహోదరులను ప్రేమించి, దేవునికి భయపడి నైనా మా తండ్రి నీ సన్నిధిలో మేము సత్క్రియలు చేస్తూ మా కుటుంబాలని, మా సమాజాన్ని, మా దేశాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీతిమంతుడ నీకు వందనాలు. ఈ వైరస్ని మీరు లయం చేస్తున్నారు నాయన. మా ప్రార్థనలకి నాయన మా అధికారులు, మా నాయకులు, మా సీఎం గారు, అలానే మంత్రులు, మా పిఎం గారు, అలాగే మంత్రులు, అధికారులు చేసేటువంటి ప్రయాసలు ఆయన మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం ఇస్తున్నారు. నీకే స్తోత్రాలు నాయన. రాబోయేటువంటి కొద్ది దినాల్లో మొత్తం దాన్ని నిర్మూలన చేసి నాయన ఇంతకు ముందు ఉన్నటువంటి వాతావరణాన్ని తిరిగి మా దేశంలో మీరు కల్పించమని, ప్రపంచ దేశాల్లో కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి దీవెనల చేత మమ్మల్ని నింపండి. సంఘ బిడ్డలు దీవించండి. ఎవరైతే బలహీనులను బలపరచండి, రోగులైన స్వస్థపరచండి, అవసరంలో ఉన్న అవసరం తీర్చండి, నన్ను పోషించండి. నా సమస్తమైనటువంటి సమస్యల నుంచి పరిష్కారం ఇచ్చి బిడ్డల్ని సంతోషభరితులుగా చేయండి. యేసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయం ఆదరణ రాత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని చూసినటువంటి మనకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఆమెన్.